మంగ్లీ విషయం అయితే ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయితే అవుతుంది సోషల్ మీడియాలో. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? సెలబ్రిటీలు అన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. ఎందుకంటే మంగ్లీ ఈ మధ్యకాలంలో చాలా పాపులారిటీ సంపాదించుకుని ఓ అద్భుతమైన పేరు సంపాదించుకుని మంచి వేదికని ఆ, తయారు చేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో ఆమె పైన చాలా పుకార్లు వస్తున్నాయి. ఏదో 100 కోట్లని, ఈ కోట్లని, ఆ కోట్లు ఎలా వచ్చాయి, ఈ కోట్లు ఎలా వచ్చాయి, మంగ్లీ వాళ్ళ తమ్ముడు అని కానీ ఏవో వినపడుతున్నాయి. కానీ మరి అదో ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. కానీ ఆమెను మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అంటే ఎవరైతే ఆ లాయర్ ఉన్న సుబ్బారావు అని చెప్పేసి ఆయన ఏమంటున్నారంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు నెక్స్ట్ వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు నలుగురు కలిసి మేము ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. సో అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నెక్స్ట్ మేము గోల్డ్ ఇవి ఓపెన్ చేస్తున్నాం. సో అట్లాంటి మేము ఓపెన్ చేసి దాంట్లో వచ్చే ఇన్కమ్స్ పైన మీకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఇస్తామని చెప్పి ఒక 2-3 మంత్స్ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకోళ్ళు పిలిచి రావడం అట్లా చాలా మంది తీసుకురావడము. సో ఒకేసారి అమౌంట్ మొత్తం పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారంట. సో దానికోసం అని చెప్పి ఆయన కేసు వేసి ఇలాంటి ఫ్రాడ్లు చాలా చూసాం, చాలా జరుగుతున్నాయి. కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి వ్యక్తులే అప్రమత్తత లేకుండా ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టి అనవసరంగా అన్యాయం అయిపోతున్నారు. అది వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి పని అని తెలుస్తుంది ఆ కేసు. కానీ ఇందులో మంగ్లీని కూడా లాగి ఆమె కూడా ఇందులో సంబంధం ఉన్నట్లుగా చిత్రీకరించి చేస్తున్నారు. నేనే ఇందాకనే టీవీలో చూసాను ఆమె బాధపడటం. అది ఇలా సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చినట్టుగా ఉంది. అయితే ఆమె కూడా ఏమంటుందంటే నాకు ఇందులో సంబంధం లేదని చెప్తుంటే ఆ లాయర్ సుబ్బారావు ఏమంటున్నారంటే మంగ్లీకి సంబంధం ఎలా ఉండదు, మా మంగ్లీని మొత్తం నడిపిస్తుంది వెనకాల సైడ్ నుంచి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు దగ్గర ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఆమె ఇన్వెస్ట్ చేయడానికి ఆమె కదా అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి అది వాస్తవమే కాదనడానికి ఏం సాక్ష్యాలు ఏం లేకపోండు. ఎందుకంటే మంగ్లీనే సంపాదించింది, మంగ్లీనే అన్నదమ్ములకమ్మో దారి చూపించింది, మంగ్లీనే పెట్టుబడి పెట్టింది. కాబట్టి ఆమెకి సంబంధం ఉందని అంటారు. కానీ ఆ సంబంధం లేదు, వ్యాపార నిమిత్తం మా తమ్ముడికి ఇంత కొంత డబ్బు ఇచ్చాను అది మాత్రం చేసుకున్నానంటే తప్పించుకోవచ్చు, తప్పేం లేదు. అంటే మంగ్లీ గారు డిఫైన్ చేసుకోవచ్చు కదా, దానికి మధ్యలోకి శ్రీమతి గారు అడ్వకేట్ కి క్రష్ అని చెప్పి ఆ విధంగా వేరే వాళ్ళని దీంట్లో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు? మరి అదే ఇప్పుడు ఈర్ష్యాద్వేషాలు ఒకరిపైన ఒకరు స్వార్థం పడితే ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు అది జరిగింది ఫ్రాడ్ అని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకపోతే 10 రూపాయలు వడ్డీ ఇస్తాము సాయంత్రానికి ఇస్తామని చెప్పేసి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దండేసుకుని వెళ్ళిపోతున్నారు చాలా సంస్థలు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి సంవత్సరాలు రూపాయి పోగు చేసుకుని ఆ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటే ఇలాంటి దొంగలు రెడీగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని దొంగలని మనం అనలేం. కానీ ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలా. సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా జాగ్రత్త పెట్టుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టకూడదు.